స్వభావాలు 2 గ్రంథాలు ఉన్నాయి. నువ్వు వాక్యం పట్ల పట్టింపు లేకుండా, వాక్యం చెప్పింది నువ్వు సరైన విధంగా నీ జీవితంలోకి తీసుకోకుండా నువ్వు ప్రవర్తిస్తుంటే అవన్నీ కూడా ఒక గ్రంథంలో రాస్తున్నాడు ఆయన. ఇంకొక దగ్గర భయభక్తులు కలిగి ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన తప్పును సహించుకోలేడు, పాపాన్ని సహించుకోలేడు. పాపిని క్షమిస్తాడు అంటే ఒప్పుకుంటే, కానీ పాపాన్ని సహించుకోలేడు, ఆయన జీర్ణించుకోలేడు. అలాంటి దేవుడు ఆయన. ఆ రోషం కలిగిన దేవుడి దగ్గర భయభక్తులు కలిగి ఆయన దాన్ని సహించుకోలేడు కాబట్టి, అవేవి పడవు కాబట్టి ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండాలని కొంతమంది వారి జీవితాలు యెహోవాని సమర్పించుకొని బ్రతుకుతారు. వారి యొక్క జీవితాలు వేరేగా రాస్తుంటాడు.